ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠ్యాంశం గొడగూచి కథ. ఇది బిఏ ఫస్ట్ ఇయర్ సెకండ్ లాంగ్వేజ్ తెలుగు విద్యార్థులకు ఉపకరిస్తుంది. నా పేరు గద్ద వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ తెలుగు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల వరంగల్, రంగశాయిపేట, వరంగల్ అర్బన్. గొడగూచి కథని ఒక 6 భాగాలుగా విభజన చేసుకోవడం జరిగింది. అందులో మొదటిది శీర్షిక, రెండవది కవి పరిచయం, మూడవది గ్రంథ పరిచయం, నాలుగవది పాఠ్యాంశ కథా సారాంశం, ఐదవది సందర్భ సహిత వాక్యములు, ఆరవది వ్యాకరణ అంశాలు. మొదటగా శీర్షిక. బసవ పురాణంలో పాల్కూరికి సోమనాథుడు చెప్పిన ముగ్ధ భక్తుల కథలలో గొడగూచి కథ ఒకటి. తండ్రి శివదేవయ్య శివభక్తుడు కాబట్టి తన కూతురుకు గొడగూచి అను నామకరణం చేశాడు. ఆమె 10 ఏండ్ల బాలిక. ఈ పాత్ర ద్వారా చిన్నపిల్లల మనస్తత్వానికి అద్దం పట్టే విధంగా అమాయకత్వము, రోష వేషాలు ప్రస్ఫుటంగా గోచరుస్తాయి ఈ గొడగూచి కథలో. మరొక అంశము కవి పరిచయం. ఈ గొడగూచి కథ అను పాఠ్యభాగాన్ని రచించినటువంటి కవి పుంగవుడు పాల్కూరికి సోమనాథుడు. అతని కాలము 12వ శతాబ్దము. ఈ గొడగూచి కథ పాల్కూరికి సోమనాథుడు రచించినటువంటి బసవ పురాణంలోని తృతీయాశ్వాసము నుండి గ్రహింపబడినది. ఈ పాల్కూరికి సోమనాథుడు జన్మస్థలము వరంగల్ జిల్లా పాల్కూరికి గ్రామంలో జన్మించాడు. ఇతని తల్లిదండ్రులు శ్రీయాదేవి, విష్ణురామిరెడ్డి, విష్ణురామదేవుడు. రచనలు కనుక మనం చూసినట్టయితే బసవ పురాణం, పండితారాధ్య చరిత్ర, అనుభవ సారము, వృషాధిప శతకము. ఇందులో వర్తి కావ్యాలు అంటే ద్విపద కావ్యాలు ఉన్నాయి. తర్వాత చతుర్వేద సారము, చెన్నమల్ల సీసములు, ఇవి అతని రచనలు. వీటితో పాటు లఘుకృతులు కూడా కొన్ని ఉన్నాయి. ఇవి కాక రుద్ర భాష్యము, సోమనాథ భాష్యము, బసవ రగడ, సద్గురు రగడ, పంచప్రకార గద్య, నమస్కార గద్య, అక్షరాంక గద్య, బసవోదరణము, బసవలింగ నామావళి మొదలైనవి ఆయన లఘుకృతులుగా చెప్పుకోవచ్చు మనం. ఈ పాల్కూరికి సోమనాథుడు తెలుగు వాళ్ళ కోసం తెలుగు ఛందస్సులో ఒక నూతన వరవడితో ద్విపద పద్ధతిలో రాయడం జరిగింది. పాల్కూరికి సోమనాథుడు తెలుగు ఛందస్సు పేరు ద్విపద. ఇది తెలుగు జాతికి సోమనిచ్చినటువంటి దివ్యమైనటువంటి ఆయుధంగా చెప్పుకోవచ్చు. ఈ ద్విపద పాల్కూరికి సోమన పుట్టకపోతే తెలుగు వాళ్లకు ఏ ఛందస్సు ఇంతగా రాణించేది కాదేమో. ప్రజల కోసం అతడు పుట్టాడు, ప్రజలే అతన్ని అమర కవిని చేశారు అని ఆరుద్ర తాను రాసినటువంటి సమగ్రాంధ్ర సాహిత్యంలో తెలపడం జరిగింది. ఇతడు రాసినటువంటి గద్యములు పద్యముల కంటే రసవంతమైనటువంటి జాను తెలుగు సర్వసామాన్యంగా ఉంటుంది. అందువల్ల ద్విపద కవిత్వం వ్రాస్తానని
సోమన చెప్పాడు. మొదటగానే సోమన సంస్కృత భూయిష్టమైనటువంటి రచన అందరికీ అందుబాటులో ఉండదని సరళమైన పదజాలంతో సుందరంగా అలతి అలతి పదాలతో ద్విపదలో కావ్య రచన చేశాడు. ఇతని రచనా విధానం కనుక మనం ఒక్కసారి పరిశీలనలోకి తీసుకొచ్చుకున్నట్టయితే సోమన రచనలో సరళత్వం ఉంటుంది, గంభీరత ఉంటుంది, సౌందర్యము, మాధుర్యము, తెలుగు పలుకుబళ్ళు, సంస్కృత పదజాలము సమానంగా మనకు కనిపిస్తుంటాయి. సోమన పాత్ర సృష్టి అద్భుతమైంది, అపూర్వమైంది, సామాజిక జీవితానికి చాలా దగ్గరగా ఉంటుంది. అవి మామూలు మనుషుల్లా సహజంగా గోచరిస్తుంటాయి, సజీవంగా కనిపిస్తుంటాయి. ప్రత్యేకమైన వ్యక్తిత్వంతో, వైవిధ్యంతో కూడుకొని ఉంటాయి. పాత్రల ముగ్ధత్వాన్ని ప్రదర్శించడంలో సోమనను మించిన కవి లేడు. వ్యవహారిక పదజాలాన్ని జాలువార్చి పాత్రల ముగ్ధత్వాన్ని మనోజ్ఞంగా చిత్రించినటువంటి ఘనత పాల్కూరికి సోమనాథునికే దక్కుతుంది. ఆయన గొడగూచి కథతో పాటు బెజ్జమహాదేవి కథ ముగ్ధత్వానికి, నిర్మలమైనటువంటి మనస్తత్వానికి ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. ఈ పాల్కూరికి సోమనాథుడు సహజ సుందరంగా తన రచనలలో వర్ణనలు చేయడం మనకు కనిపిస్తుంటుంది. గొప్ప సమర్థుడు. ఈయన వర్ణనలు నిశిత పరిశీలన శక్తికి నిదర్శనాలుగా చెప్పుకోవచ్చు. ఈయన రచనల్లో భాష, ఛందస్సు, ఇతివృత్తము, భావము, వర్ణనలు, ఆచార వ్యవహారాలు, పాత్రల వేషభాషలు, మనస్తత్వము మొదలైన వాటికి సంబంధించిన దేశీతరము ప్రస్ఫుటంగా కనపడుతుంది. శబ్దాలకు వన్నె తెచ్చే భావాలు, భావాలకు వన్నె తెచ్చే శబ్దాలు సోమన రచనలకి ప్రత్యేకంగా ఆపాదించబడ్డాయి. అందుకే అల్పాక్షరాలతో అనల్పార్థాన్ని అందించడంలో సోమనకు పాల్కూరికి సోమనయే సాటి, మరొకరు లేరు అని చెప్పుకోవచ్చు. మరి ఇతడు మన వరంగల్ వాస్తవ్యుడు, అది గొప్ప విశేషంగా చెప్పుకోవచ్చు. తెలుగు సాహిత్యంలో తొలి తెలంగాణ కవిగా మనకు చెప్పుకోవచ్చు. గ్రంథ పరిచయం. పాల్కూరికి సోమనాథుడు రచించినటువంటి బసవ పురాణములోని తృతీయాశ్వాసము నుండి ప్రస్తుత పాఠ్యభాగమైనటువంటి గొడగూచి కథ నిర్మించబడింది. సోమన రచనల్లో బసవ పురాణం ద్విపద కావ్యము. బసవ పురాణంలో బసవేశ్వరుని జీవిత చరిత్ర ప్రధానంగా కనిపిస్తుంది. ఈ కావ్యములో శివభక్తుల కథలు సందర్భానికి అనుగుణంగా చేర్చబడ్డాయి. ఇది 7 ఆశ్వాసముల కావ్యము. దీనిలో ప్రధానంగా బెజ్జమహాదేవి కథ, రుద్ర పశుపతి కథ, గొడగూచి కథ, చిరుతొండనంబి కథ రసవత్తరమైనవి. ఇది శైవ స్తుతి ప్రధానమైనది. శైవమత గ్రంథంగా ఆంధ్ర, కర్ణాటకలో గొప్ప పేరుంది. గొడగూచి కథా సారాంశము. ఈ కథా సారాంశంలో ప్రధానంగా ఈ క్రింది అంశాలు, ఇక్కడ చూపబడినటువంటి అంశాలు చర్చించుకోబడతాయి. పిల్లల మనస్తత్వము, తండ్రి శివుడికి పాల నైవేద్యము సమర్పించుట, శివదేవుడు పొరుగురికి వెళ్ళుట, గొడగూచి శివుడికి నైవేద్యము సమర్పించుట, గొడగూచి ముగ్ధత్వము ప్రదర్శించుట, శివుడు పాలు త్రాగకపోవడానికి కారణాలు,
తండ్రి మందలింపు, గొడగూచి లింగైక్యము. బసవ పురాణంలో పాల్కూరికి సోమనాథుడు చెప్పిన ముగ్ధ భక్తుల కథలలో గొడగూచి కథ ఒకటి. గొడగూచి 10-12 వయసు గల బాలిక. గొడగూచి పాత్రలో పాల్కూరికి చిన్నపిల్లల మనస్తత్వాన్ని చక్కగా వ్యక్తీకరించాడు. గొడగూచి తండ్రి నిత్యం ఆ ఊరిలోని శివ గుడికి కుంచెడు పాలు నైవేద్యం పెట్టేవాడు. గొడగూచి తండ్రి శివదేవుడు. అతడు గొప్ప శివభక్తుడు. అతడు ఒక రోజున భార్యతో కలిసి పొరుగురికి వెడుతూ తన కుమార్తె గొడగూచితో నిత్యం శివుడికి కుంచెడు పాలను ఆరగింప పెట్టుమని, మరిచిపోవద్దని చెప్పి వెళ్ళాడు. గొడగూచి తండ్రి చెప్పినట్లుగానే ప్రతిరోజు ఆవు పాలను పిండి మరగ కాచి కుంచెడు పాల గిన్నెలో పోసుకొని శివుడు ఆలయానికి వెళ్ళి పాత్రను శివలింగం ఎదుట పెట్టింది. శివలింగం ఆ పాలను స్వయంగా తాగుతుందని ఆమె ముగ్ధత్వంతో భావించింది. శివుడు ఆ పాలను తాగకపోయేసరికి ఆందోళన పడింది. త్రాగమని శివుణ్ణి వేడుకొంది. గొడగూచి ముగ్ధత్వంతో శివుడు పాలు త్రాగకపోవడానికి గల కారణాలను ఊహించుకుంది. ఎందుకు తాగలేదని ముగ్ధత్వంతో శివుని వరుసగా ప్రశ్నలు వేసింది. తాను చిన్న పిల్లనని తాగలేదా అని కూడా అడిగింది. శివుడికి కావాలంటే గుజ్జు, ఓగిరము, పోలెలు, నెయ్యి, కలకండము తెచ్చి ఇస్తానని ముగ్ధత్వంతో శివుణ్ణి ఆశ పెట్టింది. తండ్రి ఇంట్లో అర్చనకు పిలుస్తానని తెలిపింది. వీరభద్రుడి జాతరకు బండి తోలిస్తానంది. తల్లిదండ్రులు తమకు తెచ్చి ఇచ్చే బొమ్మలు వగైరా తెచ్చి ఇస్తానని ముగ్ధత్వంతో శివుని ఊరించింది. గొడగూచి ప్రశ్నలు, తెచ్చి ఇస్తానని వస్తువులు ఆమె చిన్నపిల్లల మనస్తత్వానికి అద్దం పడుతున్నాయి. శివుడు పాలు తాగకపోయేసరికి ఆమె చిన్నపిల్ల కాబట్టి మారాం చేసింది, పంతం పట్టింది, పాలు తాగమని కోపపడింది, బ్రతిమలాడింది, శివుని మీద అరిచింది, ఏడ్చింది, తన కాళ్ళను నేలపైన తాటించింది. శివుడు పాలు తాగలేదనే తెలిస్తే తన వాళ్ళు అయిన తల్లిదండ్రులు తనను చంపేస్తారు అంటూ ముందుగానే తాను శివుడి ఎదుట చస్తానని శివలింగంపై తన తలను పెట్టి బాదుకోవడానికి సిద్ధపడింది గొడగూచి. ఈ చేష్టలన్నీ ఆమె ముగ్ధత్వానికి, బాల స్వభావానికి చక్కని ఉదాహరణలుగా మనం చెప్పుకోవచ్చు. శివుడు ఆమె పంతానికి జాలిపడి పాలు త్రాగాడు. అప్పుడు గొడగూచి సంతోషింపక చిన్నపిల్లల మనస్తత్వంతో, చిన్న పిల్లనని సన్నిహితంగా ఏడ్పిస్తావా, నన్నింతగా ఏడ్పిస్తావా, మా అన్నకు చెబుతా అని బెదిరించింది. ఇది పూర్తిగా ఆమె ముగ్ధత్వానికి ప్రతీకగా చెప్పుకోవచ్చు. మరునాటి రోజు ఖాళీ గిన్నెతో వస్తున్న గొడగూచిని
ఊరి నుండి వస్తున్న ఆమె తండ్రి చూశాడు. పాలు ఏమైనాయని అడిగాడు. శివుడు పాలు తాగాడని గొడగూచి చెప్పిన మాటలు అతడు నమ్మలేదు. గొడగూచితో పాటు మరునాడు ఆమె తండ్రి శివదేవయ్య కూడా గుడికి వచ్చాడు. ఆ రోజు శివుడు పాలు తాగలేదు. దానితో కూతురే పాలు నిత్యం త్రాగివేస్తుందని శివదేవయ్య అనుకుని ఆమె పొట్ట చీల్స్తానంటూ ఆమెను పట్టుకోబోయాడు. గొడగూచి శివుడికిని శరణు కోరింది. శివుడు ఆమె ముగ్ధ భక్తికి మెచ్చి ఆమెను తనలో లింగైక్యం చేసుకున్నాడు. ఈ విధంగా గొడగూచి ముగ్ధ భక్తిని పాల్కూరి సోమనాథుడు అద్భుతంగా వర్ణించాడు. గొడగూచిలోని మరొక అంశము సందర్భ సహిత వాక్యములు. దీనిలో మొదటిది, నీకొక మంచి బొమ్మయు ఇన్ని బొమ్మ పొత్తికలను పోయి తెచ్చదము. కవి పరిచయము ఈ వాక్యాన్ని పాల్కూరికి సోమనాథుడు రచించినటువంటి బసవ పురాణము తృతీయాశ్వాసము నుండి గ్రహించబడినది. గొడగూచి కథ అనే పాఠ్యభాగంలోనిది. సందర్భము, గొడగూచి తండ్రి శివదేవుడు. ఆయన ప్రతిరోజు ఆ గ్రామంలో ఉండే శివుడికి కుంచెడు పాలు ఆరగింపు పెట్టేవాడు. శివదేవుడు భార్యతో పొరుగురికి వెడుతూ తన చివరి బిడ్డ గొడగూచితో తాము గ్రామంలో లేని రోజుల్లో శివుడికి కుంచెడు పాలు నైవేద్యం పెట్టమని, తాము ఊరి నుండి వచ్చేటప్పుడు నీకు మంచి బొమ్మలు బొమ్మ పొత్తికలను తీసుకొస్తానని చెప్పిన సందర్భంలో ఉంది. దీని వివరణలోకి వెళ్తే, శివదేవుడు భార్యతో పొరుగురికి వెడుతూ గొడగూచి అనే తన చిన్న కూతురును ఇంటికి కాపుగా పెట్టాడు. శివుడికి కుంచెడు పాలు నిత్యము తాను నైవేద్యం పెట్టేవాడు కాబట్టి ఆ పనిని గొడగూచికి అప్పగిస్తాడు. తన వ్రతానికి విఘ్నం రానియవద్దని, తాను వచ్చేటప్పుడు గొడగూచికి మంచి బొమ్మను బొమ్మ పొత్తికలను తెస్తానని గొడగూచితో పలికాడు. రెండవ సందర్భ వాక్యము, కాచుట సాలదో కమ్మ వల్వమినో. ఈ సందర్భ వాక్యము, ఈ పదానికి అర్థం ఏంటయ్యా అంటే, పాలు మరిగించడం సరిపోలేదా, లేక పాలు కమ్మని వాసన వేయడం లేదా అని శివుడిని గొడగూచి ప్రశ్నించిన సందర్భం. అసలు దీని అర్థం అది. సందర్భం ఏంటంటే, తండ్రి చెప్పినట్లు గొడగూచి శివుడికి కుంచెడు ఆవు పాలు ఆరగింప చేయడం, శివుడు ఆ పాలు త్రాగలేదు. అప్పుడు గొడగూచి శివుడిని పాలు ఎందుకు తాగలేదని అడుగుతూ, పాలు సరిగ్గా మరిగించలేదనో, కమ్మగా లేవనో, కమ్మటి వాసన రావడం లేదనో శివుడిని ప్రశ్నిస్తుంది గొడగూచి. దీనిలో కవి పరిచయము పాల్కూరి సోమనాథుడు రచించినటువంటి బసవ పురాణం తృతీయాశ్వాసము నుండి గ్రహించబడింది. ఈ పాఠ్య భాగము గొడగూచి కథ లోనిది. దీని వివరణ కనుక మనం చూసినట్టయితే,
పాలు ఎందుకు త్రాగడం లేదు లింగమూర్తి అని అడుగుతూ, పాలు విరిగిపోయాయా, పాలు అపరిశుభ్రంగా ఉన్నాయా, నేను చిన్న పిల్లలని త్రాగడం లేదా, పాలు సరిగ్గా మరగలేదా, కమ్మగా లేవా అని శివుడిని గోడగూర్చి ప్రశ్నిస్తుంది. ఇక మూడవ సందర్భ వాక్యం ఏంటంటే, ఊరకేమిటికి పాలొల్లవు ద్రావా ఓ శివయ్య, ఊరకేమిటికి పాలొల్లవు త్రావా. గతంలో లాగానే ఈ వాక్యాన్ని పాల్కూరు సోమనాథుడు రాశాడు. బసవ పురాణం అనే ద్విపద కావ్యములోని తృతీయాశ్వాసము నుండి గ్రహించబడింది. గొడగూచి అనే పాఠ్యాంశంలోనిది. సందర్భము కనుక చూసినట్టయితే, గొడగూచి తెచ్చిన పాలు శివుడు త్రాగలేదు. ఎందుకు త్రాగలేదని గొడగూచి శివుడిని ప్రశ్నిస్తుంది. నానా విధాలుగా బాధపడుతుంది. త్రాగించడానికి సకల విధాల ప్రయత్నిస్తుంది. త్రాగకపోవడానికి కారణమేమైనా ఉంటే చెప్పమని వేడుకుంటుంది. ఊరికే ఎందుకు పాలు త్రాగడానికి ఇష్టపడట్లేదో చెప్పమని గోడగూచి శివుడిని ప్రశ్నిస్తుంది. ఈ పదానికి అర్థం ఏంటంటే, కారణం ఏమి లేకుండా ఎందుకు పాలు త్రాగడానికి ఇష్టపడట్లేదు శివయ్య, ఇది దీని అర్థం. దీని వివరణలోకి వెళ్తే, గొడగూచి శివుడు పాలు త్రాగకపోవడానికి గల కారణాలను తానే ఊహించి, పాలు వేడిగా ఉన్నాయా లేక పాలు చాలవా అంటూ అనేక ప్రశ్నలు గుచ్చి అడుగుతుంది. పాలు త్రాగకపోవడానికి కారణం ఏమైనా ఉంటే చెప్పమని వేడుకుంటుంది. ఊరకనే ఈ పాలు త్రాగడం ఇష్టం లేదా అని అడుగుతుంది. శివుడిని నిలదీస్తుంది. ఇక 4వ సందర్భ వాక్యం, నిక్కంపుటాకలి నీకు లేదేని గుక్కడైనను కొని చిక్కించు నాకు అనే ద్విపద పద్యపాదాన్ని పాల్కూరికి సోమనాథుడు రచించినటువంటి బసవ పురాణము తృతీయాశ్వాసములోని తృతీయాశ్వాసము నుండి గొడగూచి కథ అనే పాఠ్యభాగము గ్రహించబడింది. శివుడు పాలు త్రాగకపోవడానికి కారణాలను గొడగూచి శివుడిని అడిగింది. కారణం ఏదైనా ఉంటే చెప్పమని శివుడిని ప్రశ్నిస్తుంది. ఒకవేళ నిజంగా శివుడు ఆకలి లేక త్రాగకపోతే కొంచెం పాలు త్రాగి మిగిలినవి తనకు ఉంచమని శివుడిని గొడగూచి ప్రార్థిస్తుంది. ఆ ప్రార్థించిన సందర్భంలోనిదే ఇది. దీని కవి పరిచయము గతంలో లాగా పాల్కూరికి సోమనాథుడు రచించినటువంటి బసవ పురాణం తృతీయాశ్వాసం నుండి గ్రహించబడింది. గొడగూచి అను పాఠ్యభాగంలోనిది. పాలు త్రాగకపోవడానికి కారణాలను శివుడిని గొడగూచి అడిగింది. తర్వాత శివుడికి నిజంగా ఆకలి వేయటం లేదేమో అని భావించింది. అలా నిజంగా శివుడికి ఆకలి లేకపోతే గుక్కెడు పాలు త్రాగి మిగిలినవి తనకు మిగిల్చమని శివుడిని గొడగూచి కోరుతుంది. ఇక తర్వాత, మా వారు విన్న చావదంతురు నన్ను సంశయం వేళ అను సందర్భ వాక్యాన్ని కనుక చూసినట్లయితే,
ఈ పదానికి అర్థం ఏంటయ్యా అంటే శివుడు పాలు త్రాగలేదని తెలిస్తే తన వారు తనను చంపుతారని, అందులో సందేహం లేదని, కాబట్టి ఇంటికి తాను తిరిగి వెళ్ళనని, ఇక్కడనే చచ్చిపోతానని శివుడితో అన్న సందర్భంలోనిది. గొడగూచి తండ్రి చెప్పినట్లుగా శివుడికి పాలు తెచ్చి ఇస్తుంది. శివుడు త్రాగలేదు. పటిక బెల్లము, నెయ్యి, గుజ్జన్నము, పోలేలు తెచ్చి ఇస్తానని శివుడికి ఆశ పెట్టుతుంది. ఏడుస్తుంది. పాలు త్రాగకపోవడానికి కారణాలు అడుగుతుంది. అప్పుడు గొడగూచి శివుడితో నీవు గనుక పాలు త్రాగకపోతే తన వారు తనను చంపుతారని, అందులో సందేహం ఏమీ లేదని, నేను ఇక్కడే చచ్చిపోతానని తెలుపుతుంది. ఇక మరొకటి, పొట్ట వ్రచ్చెదనెందు పోయేదవు, పొట్ట వ్రచ్చెదనెందు పోయేదవు. ఇది సందర్భ సహిత వాక్యం. ఈ వాక్యము పాల్కూరి సోమనాథుడు రచించినటువంటి బసవ పురాణం తృతీయాశ్వాసం నుండి గ్రహించబడింది. గొడగూచి కథ అను పాఠ్యాంశంలోనిది. దీని సందర్భము శివుడు నిత్యం పాలు త్రాగుతున్నాడని గొడగూచి తండ్రికి చెప్పింది. అతడు ఎట్టి పరిస్థితుల్లో నమ్మలేదు. తాను వెంట ఉండి కూతురిచే శివునకు పాలు ఇప్పించాడు. శివుడు పాలు త్రాగలేదు. దానితో కూతురు తనకు అబద్ధం చెప్పి శివుని కోసము ఉద్దేశించిన పాలు త్రాగిందని, ఆమె పొట్ట చీల్స్తానని గొడగూచి తండ్రి శివదేవుడు ఆమెతో అన్న సందర్భంలోనిది. వివరణ: శివుడు రోజు పాలు తాగుతున్నాడని నాకు చెప్పావు. ఈరోజు మరి ఎందుకు శివుడు పాలు త్రాగడం లేదు? శివుడు కోసం ఉద్దేశించిన పాలు ఇన్నాళ్లుగా నీవే తాగావు. నీవు ద్రోహివి. నీ పొట్టను చీల్చుతాను. ఎక్కడికి పోతావు అని శివదేవుడు గొడగూచి వెంటపడి తరిమాడు. క్షితి దుర్లభంభన్న ఇతరుల తరమే. మరొక సందర్భ వాక్యం. కూతురు తనకు అబద్ధం చెప్పి శివుడి కోసం తెచ్చిన పాలు తానే త్రాగిందని భావించి శివదేవుడు ఆమెతో పలికిన సందర్భంలోనిది. గొడగూచి శివుడితో పలికిన సందర్భం. శివుడు పాలు త్రాగాడని అబద్ధం చెప్తున్నావు. మహాభక్తులు ఆరగింపమని ఇచ్చిన వాటిని కూడా శివుడు ఆరగింపడు. లోకంలో అలా ఎప్పుడు జరగలేదు. మహాభక్తులకు ఇచ్చినవే స్వీకరించినప్పుడు నీలాంటి సామాన్యుడు ఇచ్చిన వాటిని శివుడు స్వీకరించాడంటే ఎలా నమ్ముతాం అని శివదేవుడు కూతురుతో అన్నాడు. ఇక మరొకటి, ఇట్టున్న తెచ్చద ఇష్టమే చెప్పుమా. నీకు ఇష్టమైతే వెంటనే తెచ్చి ఇస్తానని శివుడిని గోడగూచి అడుగుతుంది. ఆ అడిగిన సందర్భంలోనిదే ఇట్టున్న తెచ్చద ఇష్టమే చెప్పుమా. ఈ పద్యపాదము పాల్కూరి సోమనాథుడు రచించినటువంటి బసవ పురాణము తృతీయాశ్వాసం నుండి గ్రహింపబడినది. గొడగూచి కథ అను పాఠ్యభాగంలోనిది.
శివుడు గొడగూచి తెచ్చిన పాలు త్రాగలేదు, శివుడికి తినడానికి ఏమైనా కావాలేమో అని గొడగూచి అనుకుంది. పుట్టిపై బాణలో నెయ్యి ఉన్నదని, అది శివుడికి ఇష్టమైతే వెంటనే తెచ్చి ఇస్తారని గొడగూచిని అడిగిన సందర్భంలోని గొడగూచి శివుడిని అడిగిన సందర్భంలో, నీకు నిచ్చెదగాని నీ ఆశ త్రావు. ఈ పద్యపాదము గొడగూచి శివుడితో తన వారు తనకు పన్నారులు, బొమ్మలు, పండ్లు, అటుకులు తెచ్చి ఇస్తారని, అవి శివుడికి తాను తెచ్చి ఇస్తానని, శివుడిపై ప్రమాణం చేసి చెబుతున్నానని, పాలు త్రాగమని గొడగూచి శివుడిని వేడిన సందర్భంలోనిది. కవి పరిచయం పాల్కూరి సోమనాథుడు రచించినటువంటి బసవ పురాణం తృతీయాశ్వాసం నుండి గ్రహింపబడింది. గొడగూచి కథ అను పాఠ్యభాగంలోనిది. వివరణలోకి వెళ్తే, గొడగూచి తెచ్చిన పాలు శివుడు తాగలేదు. ఎందుకు తాగలేదు కారణము చెప్పమని గొడగూచి శివుడిని కోరుతుంది, వేడుకుంటుంది. శివుడు మాట్లాడలేదు. అప్పుడు గొడగూచి శివుడికి ఏమి కావాలంటే అవి తెచ్చి తాను ఇస్తానని శివుడిని ఆశ పెడుతూ, తన వారు తనకు తెచ్చి ఇచ్చే పళ్ళు, అటుకులు, బొమ్మలు, పన్నారులు శివుడికి తప్పకుండా తెచ్చి ఇస్తానని ఒట్టు పెట్టి పాలు తాగమని పలు విధాలుగా బ్రతిమిలాడు. వ్యాకరణ అంశాలు. వ్యాకరణంలో సాధారణంగా సంధులు, సమాసములు, అలంకారములు, ఛందస్సు ఉంటుంది. మనకు డిగ్రీ ఫస్ట్ ఇయర్లో సంధులు, సమాసములు మాత్రమే ఉంటాయి. అందులో సంధులను గురించి మొదటగా నేర్చుకోవడం జరుగుతుంది. ఒకటవ పదము కనుక చూసినట్టయితే శివాగారంభు. ఈ పదాన్ని విడదీస్తే శివ ప్లస్ ఆగారంభు, శివ ప్లస్ ఆగారంభు. దీనిలో అకారానికి అకారం పరమవుతుంది కాబట్టి ఇది సవర్ణ దీర్ఘ సంధి. ఆ ఈ ఊలకు అవియే అచ్చులు పరమగునప్పుడు వాని దీర్ఘములు ఏకాదశమగును. ఈ సూత్రం ప్రకారం శివాగారంభు అను పదము సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. రెండవది హసితాస్యుడు. హసితాస్యుడు ఈ పదాన్ని విడదీస్తే హసిత ప్లస్ ఆస్యుడు. ఇక్కడ హసిత అంటే పూర్వపదములో చివర అచ్చు అకారమునకు ఆ పరమవుతుంది, పరపదములో మొదటి అచ్చు ఆ పరమవుతుంది కాబట్టి దీనిని హసితాస్యుడు అంటాం. రెండు పదాల కలయిక సంధి. ఇక్కడ హసిత అనేది ఒక పదం, అస్యుడు అనేది మరొక పదం. ఈ రెండు పదముల కలయికతో హసితాస్యుడు అను పదం ఏర్పడింది. ఇక్కడ అకారానికి అకారం పరమవుతుంది కాబట్టి ఇది సంస్కృత సంధులలో సవర్ణ దీర్ఘ సంధిగా మనం పరిగణించాల్సి ఉంటుంది. ఆ సూత్రానికి సరిగ్గా సరిపోతుంది. ఆ ఈ ఊలకు అవియే అచ్చులు పరమగుతున్నప్పుడు వాని దీర్ఘములు ఏకాదశమగును. ఇక్కడ ఆ అంటే తా
అనే వర్ణము వచ్చింది కాబట్టి దీన్ని అసితాస్యుడిగా చెప్పుకోవచ్చు. ఇక మూడవ పదము ఊరకేమిటికి. ఊరక ఏమిటికి. ఊరక ప్లస్ ఏమిటికి. ఊరకలో పూర్వపదములో చివరి అచ్చు ఆ. ఏమిటికిలో పరపదములోని మొదటి అచ్చు ఏ. అత్తునకు అంటే అకారానికి ఏ పరమవుతుంది. ఏ సూత్రం ప్రకారం ఇది అకార సంధిగా పరిగణింపబడుతుందంటే అత్తునకు సంధి బహుళమగు. ఇది సూత్రం. అనగా హ్రస్వమైన ఆకారములకు ఏదైనా అచ్చుపరమగునప్పుడు సంధి బహుళముగా ఏర్పడుతుంది. బహుళం అనగా నిత్య, నిషేధ, వైకల్పిక, అన్య విధములను బహుళం అంటారు. కాబట్టి ఈ పదము అకార సంధి. ఇక నాలుగవ శబ్దము గుడికేగి. గుడికేగి. గుడి ప్లస్ ఏగి. గుడి ప్లస్ ఏగి. ఇకారానికి ఏమవుతుంది? ఏ పరమవుతుంది. అంటే పూర్వపదములో చివరి అచ్చు ఇకారమునకు ఏం పరమవుతుంది? ఏ పరమవుతుంది. ఏ పరమైనప్పుడు గుడికేగి అనే శబ్దం వస్తుంది, ఏర్పడుతుంది. ఇది ఇకార సంధిగా చెప్పుకోవచ్చు ఈ పదమును. ఇకార సంధి సూత్రం కనుక మనం చూసినట్టయితే ఏమ్యాదులయందు ఇత్తునకు సంధి వైకల్పికముగానకు. ఏమ్యాదులయందు ఇత్తునకు సంధి వైకల్పికముగానకు. ఇది సూత్రము. ఈ సూత్రం ప్రకారం గుడికేగి శబ్దము ఇత్వ సంధి అవుతుంది. ఇక ఐదవ శబ్దము పొరుగులారికి. పొరుగురికి. అది నిజానికి ఆ శబ్దము పొరుగురికి. పొరుగు ప్లస్ ఊరికి. పొరుగులో చివర అక్షరం ఊ. ఈ ఉకారానికి ఏం పరమవుతుందయ్యా? ఊ పరమవుతుంది. ఊ పరమైనప్పుడు దీన్ని ఉత్వ సంధిగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఆరవది ప్రొద్దెక్కు. ఈ పదాన్ని మనం విడదీసుకుంటే ప్రొద్దు ప్లస్ ఎక్కు. ప్రొద్దులో పూర్వపదములో చివరి అచ్చు ఉకారానికి ఏ పరమవుతుంది కాబట్టి ఇది ఉత్వ సంధిగా చెప్పుకోవచ్చు. ఈ సంధి సూత్రం ఏంటంటే ఉత్తునకు అచ్చు పరమగునప్పుడు సంధియగు. సింపుల్గా సూత్రం. ఇక మరొక శబ్దము కుంచెడున్నవి. కుంచెడున్నవి. ఈ పదాన్ని కనుక విడదీస్తే కుంచెడు ప్లస్ ఉన్నవి.
కుంచెడులో పూర్వపదములో చివరి అచ్చు ఉకారమునకు, పరపదములో మొదటి అచ్చు పరమవుతుంది కాబట్టి ఇది ఉత్వ సంధిగా చెప్పుకోవచ్చు. ఉత్తునకు అచ్చు పరమగునప్పుడు సంధి తరచుగా వస్తుంటుంది కాబట్టి ఉకార సంధి లేదా ఉత్వ సంధిగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా చివరి సంధి ఇత్తరి. ఇక్కడ ఈ ప్లస్ తరి ఇత్తరి అవుతుంది. దీనిని త్రిక సంధిగా చెప్పుకోవచ్చు. ఆ ఈ ఏ ఈ మూడు సర్వనామములు కాబట్టి వీటి త్రికములుగా చెప్పుకోవచ్చు. ఈ త్రికము పూర్వపదముగా ఉన్నప్పుడు పరపదము ద్విరుక్తంబగు హల్లు పరమైనప్పుడు అచ్చిక దీర్ఘంబులకు హ్రస్వంబగు. అచ్చికముల యొక్క దీర్ఘము హ్రస్వముగా మారుతుంది. ఆ ఈ ఏదైతుందో ఈగా మారిపోతుంది, హ్రస్వైకారంగా మారిపోతుంది. ఇవి సంధులు. ఇక రెండవ అంశము సమాసములు. సమర్థంబులకు పదంబులు ఏకపదం బగుట సమాసములు. ఈ సమాసములు 6 రకాలుగా ఉంటాయి. దానిలో మనకు ప్రస్తుత పాఠ్యభాగంలోని సమాసములను మాత్రమే ఇక్కడ చర్చించుకోవడం జరుగుతుంది. మొదటి పదము పురహరుడు. ఇది సమాసం. దీని విగ్రహవాక్యము పురములను హరించువాడు. పురములను హరించువాడు. ఇక్కడ ను అనే ప్రత్యయం వచ్చింది కాబట్టి ఇది విభక్తి ప్రత్యయంగా చెప్పుకుంటూ ద్వితీయ తత్పురుష సమాసంగా పడుతుంది. పురములను హరించువాడు పురహరుడు. ఇక రెండవది గొడగూచి కథ. దీని విగ్రహవాక్యము గొడగూచి యొక్క కథ. అంటే గొడగూచి అను బాలిక యొక్క కథ దీంట్లో ఉండడం వల్ల యొక్క అనేది షష్ఠీ విభక్తి కాబట్టి యొక్క అనేది విభక్తి ప్రత్యయంగా రావడం వల్ల ఇది షష్ఠీ తత్పురుష సమాసంగా చెప్పుకోవచ్చు. ఇక మూడవది శివభక్తి. దీని విగ్రహవాక్యము శివుని యందు భక్తి. ఇది సప్తమి తత్పురుష సమాసంగా చెప్పుకోవచ్చు. అందు అనేది సప్తమి విభక్తి కాబట్టి ఇందులో దాన్ని ఆధారంగా చేసుకుని సప్తమి తత్పురుష సమాసం ఏర్పడింది. అసలు తత్పురుష సమాసం అంటేనే ఉత్తర పదార్థ ప్రధానమైన దానిని తత్పురుష సమాసంగా చెప్పుకుంటాం మనం. అదే ఇక్కడ చెప్పుకున్నాం. ఇక 4వ అంశము మహాభక్తుడు. దీని విగ్రహవాక్యము గొప్పవాడైన భక్తుడు. ఇది విశేషణ పూర్వపద కర్మాధారయ సమాసం. అంటే విశేషణము పూర్వపదంగా ఉండడం వల్ల దీనిని విశేషణ పూర్వపద కర్మాధారయ సమాసంగా చెప్పుకుంటాం. ఇక 5వ సమాసము కుంచెడు పాలు.
కుంచెడు పాలు అంటే కుంచెడైన పాలు విగ్రహవాక్యం. ఇది విశేషణ పూర్వపద కర్మాధార సమాసం. అదేవిధంగా 6 నెలలు, 6 నెలలు, ఇది ద్విగు సమాసం. ఉన్నారా? ఇక తర్వాత మరొకటి కరకంఠుడు, కర అయిన కంఠుడు. ఎవరంటే శివుడు. శివునికే కరకంఠుడు అని మరొక పేరు, కాబట్టి బహువ్రీహి సమాసంగా చెప్పుకోవచ్చు మనం. ఇక చివరిగా అతి దయ అంటే అధికమైన దయ. దయ ఎలా ఉంది అంటే అధికంగా ఉంది, అది విశేషణంగా చెప్పుకోవచ్చు. విశేషణం పూర్వపదంగా ఉండడం వల్ల విశేషణ పూర్వపద కర్మాధార సమాసంగా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.